హాయ్, ఈరోజు సండే అండి. మేమైతే బిర్యానీ ప్లస్ చికెన్ కర్రీ చేస్తున్నాను. అంటే పుదీనాతో చేస్తాను. పుదీనా బిర్యానీ చేసి తీసుకుంటున్నాం. అదేవిధంగా చికెన్ కర్రీ చేసుకుంటున్నాం. మరి ఎలా చేసుకుంటున్నాం అనేది మీరు కూడా చూసేయండి. మా వాడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా రెడీగా ఉన్నాడు, దంచేస్తున్నాడు కూడా. దంచే దంచో. మరి నేను చికెన్లో కలుపుకునే చికెన్ మసాలాలకి దాల్చిన చెక్క, కొద్దిగా జీలకర్ర, వెల్లుల్లి, మిరియాలు, ధనియాలు వేసుకొని నేను నూరుకుంటానండి. అది మనం చికెన్లో కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ తీసుకుంటాం. ఇలా చికెన్ దాంట్లో మనం కలిపేసుకున్నాం కొద్దిగా. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను చికెన్ మసాలా కలుపుకున్నాం. అలాగే పసుపు, కారం, ఉప్పు కూడా వేసేసుకున్నాం. కొద్దిగా వేసేసుకున్నాం. చూసారా నాకు అంత సాయంగా ఉన్నాడు. స్పూన్ వేసుకున్నా. స్పూన్ వేసుకున్నానండి. కారం, కొద్దిగా సాల్ట్ కూడా వేసేసుకున్నా. అసలు వాడు ఆనందమే ఆనందం అన్నమాట వీడియోలో. ఒకసారి వదిలి హాఫ్ అన్ అవర్ ఉంచినాక అప్పుడు కర్రీ ప్రిపేర్ చేస్తాం. హాయ్ అండి, హాఫ్ అన్ అవర్ అయిపోయిందండి. చికెన్ మనకి ఇది బాగా మెల్ట్ అయిపోయింది. ఇప్పుడు నేనైతే ఆయిల్ పోసుకుంటున్నా. స్టవ్ అయితే వెలిగించేసుకున్నాను. బండి కూడా వేడెక్కింది. ఆయిల్ పోసుకున్నానండి సరిపడా. నేను హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నానండి కర్రీకి. ముందుగా ఆయిల్ వేడెక్కినట్టు ఆల్రెడీ చికెన్లో వేసాను కాబట్టి కొంచెం తగ్గించేసుకోండి. కాలు స్మెల్ వేసుకోవచ్చు. మనకు ఆనియన్స్ అయితే బ్రౌన్ షేడ్ వచ్చేసేయండి. చికెన్ వేసేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకున్నా దంచుకున్నది. అదేవిధంగా బిర్యానీ వేసుకున్నా. బిర్యానీ ఫ్లవర్స్ కూడా వేసుకుంటున్నాను. లవంగ ముక్కలు కూడా ఆల్రెడీ వేసుకున్న ఒక 2 వేసుకుంటాం. ఎందుకంటే మనం మిక్స్ చేసాం కదండి, మళ్ళీ ఘాటు ఎక్కువైపోద్ది. కొద్దిగా దీన్ని కూడా మనం జాజికాయలు కూడా కొద్దిగా లైట్గా దంచి వేసేసుకున్నాము. అది కూడా వేసేసుకున్నాం. ఆల్రెడీ తుంచుకున్న పొడి వేసుకున్నాం కాబట్టి సరిపోతుంది. బిర్యానీ మసాలా ఇంకా ఇంగ్రీడియంట్స్ చాలా యాడ్ చేసుకోవచ్చండి. మంచిగా తినండి. అందుకని ఈ పుదీనా వేసేసుకుంటున్నానండి. బిర్యానీ మసాలా మొత్తం నేను ఒకసారిగా ఇలా వేసేసుకొని 1 by 1 వాటర్ వేసేసుకుంటాను. దాంట్లో మళ్ళీ కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకుంటాను. నేనైతే ఇలా సింపుల్గా చేస్తాను. ఎందుకంటే మా పిల్లలు ఎందుకంటే ఎక్కువ వేసుకుంటాను. బంగాళాదుంపలు వేసినా కొంచెం, మిల్ మేకర్లు వేసినా కొంచెం. అందుకే చికెన్ కర్రీ స్పెషల్గా ఉండి ఇది ప్లెయిన్ బిర్యానీ ఇలా పుదీనా ఆకులతో చేస్తే వాళ్ళకి బాగా బ్లడ్ కూడా పడుతుంది. పుదీనా రసం తీసి కదండి బిర్యానీలో. పసుపు కొద్దిగా చుట్టుకొని వేసుకున్నానండి, మరి ఎక్కువ కూడా కాదు. ఉప్పు కూడా వేసుకున్నాం. సరిపడా చూసుకొని వేసుకోండి క్వాంటిటీకి సరిపోయి. కొద్దిగా ఇది అసలు అనేది మరిగిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న రైస్ అనేది వేసుకుందామండి. చికెన్ కర్రీ కూడా
ఉప్పు కారం మళ్ళీ ఒకసారి వేసుకొని దగ్గరికి వచ్చింది కదండి వేసుకుందాం. ఎందుకంటే మనం ముక్కలు ఆల్రెడీ కలిపి పెట్టేసుకున్నాం కాబట్టి దగ్గరికి వచ్చిన తర్వాత మళ్ళీ కొద్దిగా ఉప్పు కారం అన్నీ వేసుకొని వాటర్ వేసేసుకుందాం. గసగసాల వాటర్ కూడా మేము ప్రిపేర్ చేసాము, అది కూడా వేసేసుకుందామండి. బిర్యానీ వాటర్ వేసాం, మరి రెండు బియ్యం వేసేసుకుందాం. మనం ఇంకా కడిగి పెట్టుకుని రైస్ని వేసేస్తాం. ఈ లోటాకండి 2 లోటాలు వాటర్ తీసుకున్నానంటే నేను ఒక బిర్యానీ రైస్ గట్టిగా ఉంటుందండి. దానికైతే లోటన్నరే సరిపోతుంది, దానికి లోటా కూడా సరిపోతుంది. లోటా బియ్యానికి లోటా వాటర్ ఇప్పుడు రైస్లు రకరకాలుగా వస్తున్నాయి. నేను తీసుకున్న బియ్యం అయితే గట్టిగా ఉంటాయండి, అందుకే 2 లోటాలు వాటర్ వేసుకున్నాను. కంపల్సరీ వెళ్ళిపోతే మళ్ళీ వాటర్ ఈ వీడియోకి వస్తుంది. ఎందుకంటే ముందుగానే మనం రైస్ బట్టి వేసుకోవాలండి. వాటర్ గట్టిగా ఉండాలి, త్వరగా ఉడికే బియ్యం, త్వరగా ఉడకని బియ్యం అనేది కూడా చూసుకొని మనం ప్రిపేర్ చేసుకోవాలండి. పుదీనాన్ని ఇలా వేసేసుకున్నానండి, ఎందుకంటే ముందు ఆల్రెడీ మనం వేసుకున్నాము. తర్వాత మిగిలిన పుదీనాన్ని కూడా వేసుకోవడం ఏమవుతుందంటే ఫ్లేవర్ బాగా వస్తుందండి. ముందు ఎందుకంటే ఆయిల్లో కొంచెం ఎక్కువ అవుతుంది కాబట్టి ఫ్లేవర్ తక్కువ ఉంటుంది. ఇలా వేసుకోవడం వల్ల ఇంకొక ఫ్లేవర్ పెరుగుతుంది. అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకున్నామండి. ఇలా మనం సండే ఒకసారైనా వీక్లీ ఒక్కసారైనా మనం ఇలా చేసుకుంటే పిల్లలకి విటమిన్స్ బాగా ఉంటాయండి. గ్రీన్ రైస్ లా ఉంటుంది, గ్రీన్ బిర్యానీ రైస్ లాగా. అందుకే దీని పేరు నేను పెట్టింది గ్రీన్ బిర్యానీ రైస్. మూత చెప్పేసుకుందాం. సరే చికెన్ కర్రీ వేసుకుందాం. చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చాలా గ్రేవీ చాలా బాగా ఉంటుంది. చేసేసుకున్నాం. స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుంటాం. సో బిర్యానీ వేసుకుంటే మూత పెట్టేసుకుంటాం. సో బిర్యానీ రైస్ కలిపేసుకున్నాం కదండి, మూత పెట్టేసుకుంటాం. బిర్యానీ ఎలా ఉందో చూసేద్దాం. చాలా బాగా ప్రిపేర్ అయిపోయిందండి గ్రీన్ రైస్ బిర్యానీ. వావ్! అదేవిధంగా చికెన్ కర్రీ కూడా చక్కగా గ్రేవీ రెడీ అయిపోయింది. తినవిక్కి తినవేంట్రా, ఎలా ఉందో చెప్పే మరి. వాడికి కొడపాలండి, అందుకనే వాడు వెయిటింగ్. వస్తున్నా అమ్మమ్మ దగ్గర తిని చెప్పి ఎలా ఉందో. ఉంది విక్కి. బట్టలన్నీ మంచం మీదే ఉన్నాయి, ఎక్కడ పడితే అక్కడే ఉంది పని అంతా. మా వాడైతే ప్లేట్ వదిలి పిల్లి కోసం పారిపోయాడు. ఎలా ఉందమ్మా? నిజం చెప్పి మరి ఎక్కువ పొగిడేస్తున్నావా? నేను చెప్పను కాదు.